హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యు ఆల్? హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. సో ఈరోజు ఈ వీడియోలో మనం మీ అందరికీ కూడా న్యూ ఇయర్ ఆఫర్ మనమైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ న్యూ ఇయర్ ఆఫర్లో మనం ఇచ్చే అతి తక్కువ ప్రైజెస్ అనేవి మీ అందరికీ కూడా చాలా అంటే చాలా ఉపయోగపడిపోతున్నాయి. మరి వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో మనం పూర్తిగా చూద్దాం. ఓకేనా? సో దానికన్నా ముందు ఐ విష్ యూ ఎవ్రీ వన్ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. ఓకే, సో వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో వీడియోలోకి వచ్చినట్లయితేనమ్మా మనం ప్రొవైడ్ చేసేవి ఏంటి అంటే, బేసిక్గా మీ అందరికీ తెలుసు మనం ఎప్పుడు కూడా కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తూనే ఉంటాం, ఇస్తూనే ఉంటాం. సో ఇప్పుడు ఏంటంటే కొత్తగా సిన్స్ మనమైతే ప్రజెంట్ ఎండ్ ఆఫ్ ద ఇయర్లో ఉన్నాం కాబట్టి ఓకేనా, ఈ ఆఫర్ అయితే పెట్టాలన్న ఒక థాట్లో అయితే మనం వచ్చామన్నమాట. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అనేది నేను క్లియర్గా చెప్తాను. అది వర్తా కాదా అన్నీ కూడా మీరు డిసైడ్ అయి తీసుకోవచ్చు. ప్రతిదీ ఆలోచించి మనం పెట్టడం జరిగింది. స్టూడెంట్స్ అందరికీ బెనిఫిట్ఫుల్గా ఉంటుందన్న ఉద్దేశంతోనే ఇదైతే మనం పెట్టడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను చెప్పే ఈ ఆఫర్ అనేది జస్ట్ 2 days మాత్రమే ఉంటుంది. ఓకేనా, జస్ట్ 2 days మాత్రమే మనం అయితే పెట్టాం. అది కూడా 31st అంటే రేపు, అలాగే 1st అంటే ఎల్లుండు. ఈ 2 days మాత్రమే ప్రెజెంట్ నేను చెప్పే ఆఫర్ అయితే మనం రన్ చేస్తున్నాం, బికాస్ స్టూడెంట్స్కి సపోర్ట్ కింద. ఓకేనా, రైట్. ఒకసారి చూద్దాం అసలు ప్రెజెంట్ ఏ సెమిస్టర్స్కి ఇది అప్లై అవుతుంది అనేది కనుక మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ ఎప్పుడమ్మా? జాన్ నుంచి ఫిబ్రవరిలో చాలా మందికి ఎగ్జామ్స్ ఉన్నాయి. కొంతమందికి జాన్, కొంతమందికి ఫిబ్రవరి అలా ఉన్నాయి ఎగ్జామ్స్. ఓకేనా, సో వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి తక్కువకి వస్తే కొనుక్కుందాం అన్న థాట్లో చాలా మంది ఉంటారు. అందుకు వాళ్ళకి యూజ్ అవుతుంది అని పెట్టాను నేను. మీ మంచికి ఆలోచించే ప్రతిదీ పెడతాను నేను, గుర్తుపెట్టుకోండి. అలాగే ఫోర్త్ సెమ్ వాళ్ళకు కూడా మీకు ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు ఉంటాయంటే మార్చ్ తర్వాత ఉంటాయి. డెఫినెట్లీ ఆఫ్టర్ మార్చ్ ఉంటాయి. కొంతమందికి మార్చ్ ఎండింగ్ నుంచి మార్చ్ తర్వాత అలా అలా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ సెమ్ వాళ్ళు ఎంతవరకు మన దగ్గర ఎవరైతే తీసుకున్నారో డెఫినెట్లీ వాళ్ళు ఇప్పటికే సబ్జెక్ట్ నేర్చుకొని ఉంటారు, సక్సెస్ అవుతారు హ్యాపీగా, నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు తీసుకోవాలి, ఇంతవరకు మీ ఛానల్లో చూడలేదు సార్, నాకు అసలు అప్డేటే తెలియదు అనుకున్న వాళ్ళకి ఇప్పుడు తీసుకుంటారు. వాళ్ళకి తెలిసి తీసుకున్నారు, అయిపోయారు. చాలా మంది తీసుకున్నారు హ్యాపీగా. వాళ్ళకి టైం కూడా ఇప్పటికి యూనిట్స్ అని ప్రిపేర్ అయిపోయి ఉంటారు వాళ్ళు, కాబట్టి నో ఇష్యూ విత్ దట్. సబ్జెక్ట్ వచ్చే ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు లాస్ట్లో తీసుకున్న వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను. సో జాన్ ఫెబ్ అంటే ఇంకా తక్కువ టైమే ఉంది కాబట్టి వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే తక్కువకి ఇవ్వాలి, వాళ్ళకు కూడా ఒక ఆపర్చునిటీ కల్పించినట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో ఫస్ట్ సెమ్కి సంబంధించి ఇప్పుడు పెట్టాను. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ ఫోర్త్ సెమ్ వాళ్ళకి ఇప్పుడే ఫోర్త్ సెమ్ స్టార్ట్ అయింది. ఫోర్త్ సెమ్ ఎవరైతే ఇప్పుడు మన దగ్గర తీసుకుంటున్నారో వీళ్ళందరూ కూడా ఆల్రెడీ 3 సెమిస్టర్స్ మన దగ్గర తీసుకుని ఉన్న వాళ్ళే. కొత్త వాళ్ళు ఉంటారు, అఫ్ కోర్స్ ఉండరని చెప్తున్నా. సో ఫోర్త్ సెమ్ ఇప్పుడు తీసుకుంటున్న వాళ్ళు 3 సెమిస్టర్స్ మన దగ్గర చూసి నేర్చుకొని మన కోర్సులు తీసుకొని సక్సెస్ అయ్యి మంచి రిజల్ట్ వచ్చాక నాకు స్క్రీన్ షాట్స్ పెట్టి, సో డెఫినెట్లీ ఇవన్నీ వాళ్ళు చేశారు. మన కంటెంట్ ఎలాగుంటుందో కూడా వాళ్ళకి తెలుసు. ఓకే, అయితే ముందు నుంచి తీసుకున్న వాళ్ళు ఉంటారు, కొత్తగా ఉన్న వాళ్ళు ఉంటారు. సో మనం ఏంటంటే ఫోర్త్ సెమ్ ఇంకా మొదలైంది కాబట్టి ఒక ఎర్లీ బర్డ్ ఆఫర్స్ అని చెప్పి మనం అయితే పెట్టాం అన్నమాట. సో ఎర్లీ బర్డ్ ఆఫర్ ఏంటి అంటే, స్టార్టింగే తీసుకున్న వాళ్ళందరికీ ఒక చిన్న ఆపర్చునిటీ, వాళ్ళకు కూడా ఉపయోగపడాలని చెప్పి ఫోర్త్ సెమ్కి అలాగే ఫస్ట్ సెమ్కి. ఓకేనా, సో వీళ్ళిద్దరికి ప్రజెంట్ ఈ సెమ్స్ రన్ అవుతున్నాయి. వీళ్ళిద్దరికీ కూడా ప్రజెంట్ ఈ ఆఫర్ అనేది ఏదైతే మనం న్యూ ఇయర్ ధమాకా ఆఫర్ ఇస్తున్నామో ఇది అప్లై అవుతుంది. అది కూడా 31st and 1st. అర్థమవుతుందా? కరెక్ట్గా 48 hours మాత్రమే ఈ ఆఫర్ అయితే మీకు రన్ అవుతుందమ్మా. తర్వాత మళ్ళీ నార్మల్ ప్రైజెస్కే వస్తాయి అన్నీ కూడా. అలాగే నార్మల్ ప్రైజెస్ ఎంతో ఉండవు, అవి తక్కువే ఇవి తక్కువే. దాని మీద కొంచెం తగ్గించాం అంతే మనం. ఓకేనా, పెద్ద వేరియేషన్ ఏం కాదు. అయితే ఒకసారి మీకు టెన్షన్ పడద్దు, క్లియర్గా చూడండి, ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ సెమ్ వాళ్ళకి సంబంధించి జాన్ ఫెబ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మీరు ఎవరు టెన్షన్ తీసుకోవద్దు. తక్కువ ప్రైస్కి మనం సబ్జెక్ట్స్ ఇస్తున్నాం కాబట్టి కొనుక్కొని మీరు ఎంత చదవగలిగితే అంత చదవండి. మీరు పాస్ అవ్వాలంటే ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, పాస్ అవ్వాలంటే ఒక 3 units పక్కా చేయాలమ్మా. ఇది మ్యాండేటరీ. ఎనీ సబ్జెక్ట్ 3 units పక్కా చేసుకుంటే పాస్ అయిపోతారు. సార్ నేను ఓన్లీ నోట్స్ చదివేస్తాను, చాలామందికి తెలియదు. ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాం, ఏముందిలే నోట్స్తో చదివేద్దాం అనుకుంటాను. నీకు నువ్వే నోట్స్ చదివేసుకొని అర్థం చేసుకుంటే ఇంకా క్లాసెస్తో ఉపయోగమే ఉండదు కదా. గుర్తుపెట్టుకో, మనం ఎదుగుతున్న కొద్దీ కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి.
అర్థమవుతుందా? మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. ఏంటా విషయాలు? నాకు సబ్జెక్ట్ వచ్చా రాదా అనేది నువ్వు క్వశ్చన్ చేసుకో. స్టిల్ మీరు ఒక స్టూడెంట్ కాబట్టి సబ్జెక్ట్ అనేది మీకు రాదు కంప్లీట్గా. మీరు నేర్చుకోవడానికి డిగ్రీ జాయిన్ అయ్యారు. నువ్వు నేర్చుకోవడానికి జాయిన్ అయినప్పుడు నేర్చుకోవడానికి నీకు మొహమాటం ఎందుకు? ఓకేనా? నువ్వు ఫ్యాకల్టీ కాదు, ఒక స్టూడెంట్వి. అంటే నువ్వు ఏం చేయాలి? నేను నేర్చుకోవాలి. ఎక్కడ సోర్స్ ఉంది? నేను కాలేజ్కి వెళ్ళట్లేదు, వెళ్ళినా నాకు ఒకవేళ అర్థం కావట్లేదు, నేను ఎలా నేర్చుకోవాలి? మనలాంటి ఒక ఛానల్ ఉంది కాబట్టి, మనకి క్లాసెస్ మనం ఇస్తున్నాం కాబట్టి స్టూడెంట్స్కి, ఇది కొనుక్కొని నేర్చుకుంటే ఉపయోగం ఉంటుంది అన్న థాట్ నీకు రావాలి. బేసిక్గా నేను చెప్తున్నాను. చాలామంది స్టూడెంట్స్ చేసే తప్పు ఏంటంటే, నాకు తెలుసు కాబట్టి నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను మీకు చెప్తున్నాను. చాలామంది చేసే స్టూడెంట్స్ తప్పు ఏంటంటే 3 ఇయర్స్లో ఫస్ట్ 2 ఇయర్స్ ఎలాగోలాగా అవగొట్టేస్తారు, మార్క్స్ ఫెయిల్ అయిపోవడం, బ్యాక్లాగ్స్ ఉండిపోతాయి, చాలా బాధపడతారు. 3rd ఇయర్లో రియలైజ్ అవుతారు, క్లాసులు ఉంటే బాగున్ను, చదివితే బాగున్ను, ఎవరైనా చెప్తే బాగున్ను, నేను టైం స్పెండ్ చేసి చదివితే నాకు డిగ్రీలో పాస్ అవుదును, ఇవన్నీ లాస్ట్లో రియలైజ్ అవుతారు. నేను అనేది ఏంటంటే, నువ్వు లాస్ట్లో రియలైజ్ అయినా కూడా ఉపయోగం ఏముంది? మళ్ళీ ఫస్ట్ ఇయర్ వస్తుందా? సప్లీ వస్తుంది, ఫస్ట్ ఇయర్ రాదు. కాబట్టి అవకాశం ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి. సో నేను మీకు ఇచ్చే ఆప్షన్ ఒకటే చెప్తున్నాను నేను, ఏంటంటే క్లాసు విని చదివి ఎగ్జామ్ రాయడం మంచి పద్ధతి. ఓన్లీ నోట్స్ తీసుకొని చదివేస్తానని నువ్వు అనుకున్నా కూడా ఏదో ఒక యూనిట్ చదువుతావేమో, గట్టి చదివినా ఒక యూనిట్ అవుతుంది, ఆ యూనిట్తో పాస్ అవ్వలేవు నాన్న. నేను చెప్తున్నాను కదా, ఒక బ్రదర్లో చెప్తున్నాను అనుకో, ఆ యూనిట్తో పాస్ అవ్వలేవు. నువ్వు అన్నీ అర్థం చేసుకున్నాకే కదా నువ్వు చేయగలవు. మరి నేను ఎందుకు ఫ్యాకల్టీకి శాలరీ ఇచ్చి ఎందుకు పెట్టుకున్నాను? క్లాసులు ఎందుకు చెప్పేస్తున్నాను? కంప్యూటర్ ఉంది, నేనే కంప్యూటర్ చదివి చెప్పవచ్చు కదా. జస్ట్ ఆలోచించండి. నాకు ఇంగ్లీష్ వచ్చు, యూ నో ఎవ్రీవన్, మీ అందరికీ తెలుసు, యూ నో ఎవ్రీథింగ్ అబౌట్ మీ. నాకు ఇంగ్లీష్ వచ్చు, నేను కంప్యూటర్ చదివి మీకు చెప్పలేనా? చెప్పగలను, కానీ ఎందుకు నేను చెప్పను? ప్రొఫెషనల్గా ఎందుకు పిహెచ్డి చేసిన వాళ్ళు పెట్టుకున్నాను. మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీస్ పిహెచ్డి కంప్లీట్ చేసిన ఫ్యాకల్టీస్ ఎందుకు పెట్టుకున్నాం మనం? వాళ్ళకి ఎందుకు నేను శాలరీ ఇవ్వాలి? బికాస్ వాళ్ళు ఇచ్చే సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్ నుంచి వాళ్ళకి మీకు జరిగే న్యాయం వాళ్ళు వేస్తేనే జరుగుతుంది, నేను చెప్తే అవ్వదు. మ్యాథమెటిక్స్లో మనం తోపే, నేను చెప్తేనే అవుతుంది, అది ఇంకెవరు చెప్పినా అవ్వదు. సో ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్ట్ నేను ఫ్యాకల్టీని ఎందుకు చెప్పాను, ఎందుకు పెట్టాను, ఎందుకు శాలరీ ఇచ్చి ఇంత రన్ చేస్తున్నాను? బికాస్ మీకు న్యాయం జరగాలి. మీరు ఇచ్చేది ఎంత ఉండదో, ఈచ్ సబ్జెక్ట్ మీరు మహా అయితే 300 నుంచి 500 రూపాయలు ఖర్చు పెడతారు. ఆ 500-300 రెస్టారెంట్కి వెళ్తే ఒక వ్యక్తి ఫుడ్, అది ఈ రోజుల్లో పెద్ద వింత కాదు. కానీ నేను మీకు వాళ్ళకి థౌజండ్స్లో పే చేస్తాను. ఒక సబ్జెక్ట్కి 40,000 50,000 పే చేసి వాళ్ళని పెట్టి క్లాసెస్ చేయించి షూట్ చేయించి మీకు నేను అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రొఫెషనల్గా సబ్జెక్ట్ ఉంటేనే నేను మీకు న్యాయం కల్పించగలను. నా దగ్గర క్లాసులు తీసుకున్నందుకు నువ్వు వర్త్ ఫీల్ అవ్వాలంటే ప్రొఫెషనల్గా నేను ఇవ్వాలి. నువ్వు నన్ను క్వశ్చన్ చేసావు అనుకో, సార్ ఏముంది సార్ సబ్జెక్ట్ అంటే, నేను వేస్ట్. సబ్జెక్ట్ సూపర్ సార్ అని మనకి మీరు ఎన్ని కమెంట్స్ వస్తున్నాయి మీరు చూస్తున్నారు. సూపర్ సార్ మీ సబ్జెక్టు, చాలా బాగా చెప్తున్నారు ఫ్యాకల్టీ, మీ ఛానల్ సూపర్ అని ఎంతమంది మనకు కామెంట్ చేస్తున్నారు అనేది మీరు ఇన్స్టాలో చూడొచ్చు, వాట్సాప్లో మనం పెట్టే స్టేటస్లు చూడొచ్చు, ఇన్స్టాలో స్క్రీన్ షాట్స్ చూడొచ్చు, యాప్ డౌన్లోడ్ చేసుకొని రివ్యూస్ చూడొచ్చు, అన్నీ చూడండి. ఎవ్రీథింగ్ జెన్యున్ అది. సో రైట్. సో ఇప్పుడు అన్ని మనం చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నాం? బికాస్ మీకు అర్థం అవ్వాలంటే క్లాసులు వింటేనే మీకు సబ్జెక్ట్ వస్తుంది. నీకు నువ్వు చదివేస్తే సబ్జెక్ట్ వస్తే నేను క్లాసులు ఎందుకు పెడతాను? ఓన్లీ నోట్స్ ప్రొవైడ్ చేస్తాను కదా. ఓన్లీ నోట్సే నేను సేల్ చేయొచ్చు, సరిపోద్ది నాకు. కానీ మీకు తెలియని విషయం అదే, 1 ఇయర్ అయ్యాక మీరు రియలైజ్ అవుతారు. ఫస్ట్ సెమ్ అయిపోద్ది, ఎగ్జామ్స్ ఏ రాసిన అర్థం కాదు, తర్వాత తీసుకున్న బాగుండు, అవసరమా? ఆ ఫీలింగ్ ఉండొద్దని నేను చెప్తున్నాను. నువ్వు కాలేజ్కి వెళ్ళి బాగా చదువుకుంటే అది నీ ఇష్టం. బాగా చదువుకుంటున్నాను సార్, నాకు ఎటువంటి డౌట్ లేదు, టెస్టులు రాస్తే మంచి మార్క్స్ వస్తున్నాయి, సూపర్ సార్ అనుకుంటే నో ప్రాబ్లం. నువ్వు ప్రాబ్లంలో, కష్టంలో, బాధలో ఉంటేనే నా దగ్గరికి రా, నీకు నేను సపోర్ట్ చేస్తాను. లేదా కాలేజ్లో చదువుతున్నాను సార్, నాకు ఇంకా సపోర్ట్ కావాలన్నా కూడా నా దగ్గరికి రా, ఐ ఆల్వేస్ వెల్కమ్ యూ ఆల్. ఓకే. సో క్లాసెస్ అనేవి ఇవ్వనమాట. కాబట్టి ఇప్పుడు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఇటు ఫస్ట్ సెమ్ అవనియండి, ఇటు 4th సెమ్ అవనియండి, మనం పెట్టిన ఈ ఆఫర్ను ఉపయోగించుకుంటే మీకు డబ్బు నష్టం అయితే జరగదు. సబ్జెక్ట్లో 100% సక్సెస్ అయితే వస్తుంది, ఇది గ్యారంటీ. సక్సెస్ రాకపోతే మీరు ఇచ్చిన అమౌంట్ నేను మీకు రీఫండ్ ఇస్తా. నేను ఎందుకు ఎంత గట్టిగా చెప్తున్నానంటే, మనం ఇచ్చే సబ్జెక్ట్ అంత బాగుంటుందని నాకు తెలుసు. ఓకేనా? ప్రాక్టికల్గా ఎక్స్ప్లెనేషన్ మనం ఇస్తాం, ప్రాక్టికల్గా ఎక్స్ప్లెనేషన్. ఏ కాలేజీలో ఇస్తారు చూసుకోండి, ఎక్కడైనా చూసుకోండి, ప్రాక్టికల్స్ అనేవి జరగవు, ఎక్కడో జరుగుతాయి.
అది కాలేజ్ యొక్క ఇంపార్టెన్స్ బట్టి, ఆ డైరెక్టర్ బట్టి, వాళ్ళు ఇచ్చే ఫీజులు బట్టి, లక్షల్లో ఫీజు ఉంటుంది, వేలల్లో ఎక్కువ ఫీజు కడితే వాళ్ళు ఆ మాత్రం ప్రాక్టికల్స్ చేయిస్తారు. కానీ మన దగ్గర మీరు వందల్లో కట్టినా కూడా ప్రాక్టికల్ నేను ఇస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెమ్కి సంబంధించి ఆఫీస్ ఆటోమేషన్ టూల్స్ కానీ, సి లాంగ్వేజ్ కానీ, ఈ సబ్జెక్ట్ మీకు తెలుసు కదా. వీటికి అసలు ప్రోగ్రామ్ ఎలా చేయాలి, సిస్టంలో ఎలా ఓపెన్ చేయాలి, ఎలా సేవ్ చేయాలి, ఎలా కంపైల్ చేయాలి, ప్రోగ్రామ్ ఎలా తయారు చేస్తారు, తయారు చేసిన తర్వాత మిస్టేక్స్ రాకుండా ఎలా చేయాలి, ఇదంతా కంప్యూటర్ ల్యాప్టాప్ పక్కన పెట్టుకొని మరీ మీకు నేను చూపించడం జరిగింది. మన యాప్లో క్లాసెస్ మేడం ద్వారా చేయించాను, పక్కనే ఉండి నేను షూట్ చేశాను. సో ఎందుకు అంత క్లారిటీగా చేయించాను? ఎందుకంటే మీలో చాలా మందికి అసలు సిస్టమ్ ఓపెన్ చేసి ఎలా చేయాలో తెలియదు కాబట్టి. ఇదే కొత్త కదా, మీరు ఎంటర్ చేసి వచ్చారు, మీకు అక్కడ సబ్జెక్ట్ నేను ఇస్తేనే కదా సక్సెస్ అవుతారు మీరు. అందుకోసం ప్రాక్టికల్గా కూడా నేను చేయించాను. ఎవరైతే నా దగ్గర క్లాసులు తీసుకున్నారో వాళ్ళందరికీ ఆ విషయం తెలుసు. అన్ని ఛానల్స్ లాగా మనమైతే ఏదో ఒకటి ఇచ్చేయాలన్న థాట్ అయితే కాదు. కంప్లీట్ వర్త్ కంటెంటే నేను ఇస్తాను, ఇంతకన్నా బాగా ఇంకెవరు చెప్పలేరు. అలా చెప్పట్లేదు ఎక్కడ, కాబట్టి నేను స్టార్ట్ చేశాను యూట్యూబ్లో మన తెలుగు లాంగ్వేజ్లో ఎంత క్లియర్గా డిగ్రీకి సంబంధించి క్లాసులు ఎక్కడ లేవు. ఇదైతే 100% చెప్పగలను విత్ ప్రాక్టికల్స్తో. అది సో ఇదనమాట. సో ఇది సో 31st ఫస్ట్ ఈ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. అండ్ 4th సెమ్ వాళ్ళు తర్వాత ఎలాగ మన దగ్గర తీసుకుంటారు, వాళ్ళకు కూడా ఆపర్చునిటీ అర్లీగా తీసుకుంటే కనుక తగ్గుతుంది ప్రైస్. సో ప్రైజెస్ విషయానికి వచ్చినట్లయితేనమ్మా, అంటే మీకు మన దగ్గర క్లాసులు తీసుకోవడం వల్ల వర్తా కాదని చెప్పి నీకు డౌట్ ఉంటుంది కదా, అసలు తీసుకోలే వద్దా ఇదే అనిపిస్తుంది. నేను నీకు న్యాయం చేయాలి కాబట్టి నీకు ప్రతిదీ చెప్తున్నాను అంతే. ఓకే, గుర్తుపెట్టుకో, మన దగ్గర క్లాసెస్ వస్తాయి, నోట్స్ వస్తుంది, ఐఎంపీ క్వశ్చన్స్ వస్తాయి. 4th సెమ్ ఫస్ట్ సెమ్ బయట మీరు ఎక్కడ ఏ బుక్ కొనకండి, నేను ఇస్తాను, నేను ఇచ్చిందే చదువుకోండి అంతే. బుక్స్ డబ్బులు మిగులుతాయి కదా, టెస్ట్ పేపర్ డబ్బులు మిగులుతాయి, టెక్స్ట్ బుక్ డబ్బులు మిగులుతాయి. అది సో క్లాసెస్, నోట్స్, ఐఎంపీ క్వశ్చన్స్. ఓకే, క్లాసెస్ ఏ టైంకైనా చూడొచ్చు, ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. డౌన్లోడ్ చేసుకుని ఆఫ్లైన్లో చూడొచ్చు. నీది నెట్ లేదనుకో, అది కూడా నీకు నష్టం లేకుండా డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకుని ఆఫ్లైన్లో చూసుకో. మోడల్ పేపర్ ఎలాగుంటుందో తెలుసుకో, నేను ఇస్తాను అప్లోడ్ చేసి. అన్నీ ఉంటాయి మన దగ్గర. నువ్వు ఐఫోన్ వాడితే ఐఫోన్లో ఎలా చేయాలో చెప్తాను, వెబ్సైట్ టీవీలో చూడాలి ఎలాగో చెప్తాను, మొబైల్లోనైనా చెప్తాను. క్లాసులు ఎక్కడైనా చూడొచ్చు, ఆప్షన్ నేను ఇస్తాను. ఇన్ని ఆపర్చునిటీస్ ఎవరిస్తారు? మనం ఇస్తున్నాం అంతే, ఓన్లీ బికాస్ స్టూడెంట్స్కి మనం చేయగలిగే సపోర్టు, సబ్జెక్ట్లో మన తెలుగులో మన ఛానల్ ముందు ఉండాలి అనేది ఒక టార్గెట్ అంతే. మన ఛానల్ రావాలి, ఎవరిది బాగుంటుంది అంటే మన ఛానల్ రావాలి. డెఫినెట్లీ ఆ దిశగా మనం ప్రయత్నిస్తున్నాం. మీ యొక్క సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ దాకా వచ్చాం. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ మై హార్ట్. అండ్ అది ఇంకా సక్సెస్ అయ్యి ఇంకా అటు బీకమ్, బీజెడ్సీ లాంటి గ్రూప్స్ కూడా నేనైతే డెవలప్ చేసి మీకు సపోర్ట్ అయితే చేస్తాను. ఎందుకంటే మెయిన్ నా టార్గెట్ ఒకటే, ఇంటి దగ్గర ఉండి ఎలా చదవాలో తెలియక అటు డిగ్రీ కట్టాలా లేదా అన్న బాధలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం జరగాలి, వాళ్ళందరికీ సపోర్ట్ జరగాలి. కాలేజీలో క్లాసులు విన్నా కూడా నాకు అర్థం కావట్లేదు, కొన్ని స్పీడ్గా అయిపోతున్నాయి, నాకు అర్థం కావట్లేదు, నాకు నేర్చుకోవాలని ఉంది కానీ అర్థం కావట్లే. ఇంటర్ వరకు నేను చదవలే కానీ ఇప్పుడు చదవాలని ఉంది, కానీ ఇంటర్లో చెప్పినట్టు ఎవరూ చెప్పట్లేదు. ఇలాంటి స్టూడెంట్స్ నాకు తెలుసు. వాళ్ళ కోసమే మన ఛానల్ ఉంది. మీరు ధైర్యంగా డిగ్రీ కట్టండి, మీరు ధైర్యంగా ఇంటర్ జాయిన్ అవ్వండి, మీకు నేను క్లాసెస్ ఇస్తాను. సో మీ అందరికీ సపోర్ట్ మన ఛానల్. మీరు అందరూ ఆఫ్లైన్లో కాలేజీలకు వెళ్ళొచ్చు, కానీ ఆన్లైన్లో మనకంటూ ఒక కాలేజ్ ఉంది, అదే మన మేక్ థింగ్స్ హ్యాపెన్ ఎస్ వీ కెన్. గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్లో మనకు ఒక కాలేజ్ ఉంది, ఆ కాలేజ్ పేరేంటి? మేక్ థింగ్స్ హ్యాపెన్ ఎస్ వీ కెన్. సో మన ఈ ఆన్లైన్ కాలేజ్ని మీరు ఉపయోగించుకొని అతి తక్కువ ప్రైస్తోనే మీ డిగ్రీ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. అదే నా ఆపర్చునిటీ, అదే నేను ఇచ్చే సపోర్ట్. సో ప్రైజెస్కి వచ్చేసరికి మీకు ఫస్ట్ సెమ్ వాళ్ళకి ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఫస్ట్ సెమ్ స్టూడెంట్స్కి ఏ సబ్జెక్ట్ అయినా సరే జస్ట్ 349 రూపీస్కి ఇచ్చేస్తానండి. ఇది చాలా తక్కువ ప్రైస్. 349కి ఎనీ సబ్జెక్ట్ ఇస్తున్నాను. బేసిక్గా ఒక సబ్జెక్టు 600 నుంచి 700 ఉండేది. ఎందుకంటే ప్రాక్టికల్స్, నోట్స్ అన్నీ నేను ఇస్తున్నాను కాబట్టి ఇది ఉండేది ప్రైస్. కానీ ప్రెసెంట్ మాత్రం జస్ట్ 349కి ఇచ్చేస్తున్నాను. బికాస్ 2 days ఇస్తున్నాను ఈ ఆఫర్. 2 daysలో మీరు కనుక తీసుకోగలిగితే ఎనీ సబ్జెక్ట్ 349. మీరు ఎలా కొనాలో కూడా చెప్తాను, కంగారు పడద్దు. నెక్స్ట్ 4th సెమ్ వాళ్ళకి ఎనీ సబ్జెక్ట్ 499కి ఇచ్చేస్తున్నాను.
యాక్చువల్గా ఒక సబ్జెక్ట్ మినిమం 700 నుంచి 800 ఉంటుంది ఫోర్త్ సెమ్కి. ఎందుకు అంటే మనం ఇచ్చే క్లాసెస్, నోట్స్, సబ్జెక్ట్ పెరుగుతుంది, సెమిస్టర్ పెరిగింది, ఫస్ట్ ఇయర్ వేరు సెకండ్ ఇయర్ వేరు కాబట్టి సబ్జెక్ట్ పెరుగుతుంది, క్లాసులు మారుతాయి, ఎక్కువ మేజర్స్ వస్తాయి, ఎక్కువ మైనర్స్ వస్తాయి, ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉండాలి. నేను కూడా ఫ్యాకల్టీకి ఎక్కువ శాలరీ ఇస్తాను. ఫస్ట్ సెమ్కి ఇచ్చే శాలరీ కన్నా ఫోర్త్ సెమ్ చెప్పే వాళ్ళకి ఇచ్చే శాలరీ ఎక్కువ. ఇలా చాలా చేంజెస్, వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి ట్యాక్స్ అన్నీ కలుపుకొని ఇవి గుర్తుపెట్టుకుని ప్రతి దానికి జిఎస్టీ ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఆ జిఎస్టీ నేను పే చేయాలి. అలాగే మీరు కొన్నందుకు ట్రాన్సాక్షన్ ఫీజు ఉంటుంది. ట్రాన్సాక్షన్ ఫీజు, ఆ ట్రాన్సాక్షన్ ఫీజు కూడా నేను పే చేసుకోవాలి. ఇవన్నీ మీకు కనిపించవు కానీ నేను కట్టుకోవాలి అవన్నీ కూడా. ఓకే, మన దగ్గర టెక్నికల్ టీం ఉంది, ఈ టెక్నికల్ టీంకి పే చేయాలి. అఫ్ కోర్స్ ప్రతిదీ రన్ చేస్తాను కాబట్టి అన్ని ఖర్చులు ఉంటాయి. అవన్నీ జస్ట్ 349లో నేను తీసుకున్నానంటే తక్కువ కాదా? ఈ రోజుల్లో 300కి ఏమొస్తుంది? ఏం రాదు. కానీ మన దగ్గర క్లాసెస్, నోట్స్ అన్నీ ఇచ్చేస్తున్నాం. అదే మీరు బయటకు వెళ్ళి ఒక టెక్స్ట్ బుక్ కొనండి, ఓఏటీది ఫర్ ఎగ్జాంపుల్, ఒక టెక్స్ట్ బుక్కే 200 ఉంటుంది మినిమం. ఈ 200తో పాటు టెస్ట్ పేపర్ కొంటే అదొక 80 రూపాయలు. అక్కడే మీరు 280 రూపాయలు అంటే 300 దాకా ఖర్చు అడుగుతున్నారు కానీ క్లాసులు ఉండవు. కానీ మన దగ్గర 300కే క్లాసులు ఇచ్చేస్తున్నాం, నోట్స్ ఇచ్చేస్తున్నాం, అన్నీ ఇస్తున్నాం. వర్తా కాదా? వర్తా కాదా? ఆలోచించుకోండి. ఈ ఆపర్చునిటీ మళ్ళీ రాదు. అలాగే ఫోర్త్ సెమ్కి సంబంధించి కూడా మేజర్లు అన్ని కలుపుకొని సబ్జెక్టులు పెరుగుతాయి కాబట్టి మినిమం 7 నుంచి 700 అనుకోండి. కానీ అలాంటి కోర్సు జస్ట్ 499కే ప్రజెంట్ ప్రొవైడ్ చేసేస్తున్నాం. జస్ట్ 499కి ఈచ్ సబ్జెక్ట్. నువ్వు మేజర్ కంప్యూటర్ అయితే 3 సబ్జెక్టులు, 499 కొనేసుకోవచ్చు. 2 days అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ ప్రైస్కి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా లేదా? అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ ఒకటి ఆలోచించుకోండి, సార్ ఈ ప్రైస్ ఎక్కువగా అనిపిస్తుంది కదా సార్ నాకు అని నీకు అనిపించవచ్చు. ఇక్కడ నువ్వు ఆలోచించుకో, ఇది 1 నెలకి కాదు, 1 month కాదమ్మా, ఇది నీకు 1 year ఉంటుంది ఈ కోర్సు. 1 year అంటే నువ్వు ఇంకే సెమ్ ఇప్పుడే కదా మొదలైంది, ఫోర్త్ సెమ్ ఇప్పుడే మొదలైంది. ఇంకెన్ని నెలలు ఉంది? ఇంకో 3-4 నెలలు మినిమం ఉంది. ఈ 4 నెలలు ఇదే ఫీజు ఒకసారి కడతావు, మళ్ళీ కడతావు. నెలకు 500 నేను చెప్పలేదు, 4 నెలలకి 500 అంటే తక్కువ కదా? అర్థమైందా నేను చెప్పేది నీకు? 4-5 నెలలకి 500 అంటే నెలకు 100 రూపాయలు. నెలకు 100 రూపాయలు ఒక క్లాస్కి నువ్వు ప్రొవైడ్ చేసుకోలేవా? నోట్స్ ఇస్తున్నాను, క్లాసెస్ ఇస్తున్నాను, ఐఎంపీస్ ఇస్తున్నాను, సక్సెస్ ఇస్తున్నాను. అది కూడా క్లాసులు ఎన్నిసార్లు చూడొచ్చు, ఏ టైంకైనా చూడొచ్చు. ఇన్ని ఆపర్చునిటీస్ 100 రూపాయలకి వస్తుంది. నెలకు 100 అనుకో మినిమం. అంటే ఎంత తక్కువ ప్రైస్ ఇది 499 అంటే? అది నేను చెప్పాను. అర్థమైందా? నెలకు 100-120 రూపాయలు పడుతుంది అంతే, ఇంకెక్కువ కాదు కదా. సో ఇది నువ్వు ఆలోచించుకుంటే ఆటోమేటిక్గా నువ్వు సక్సెస్ అయిపోతావు. సో ఇది మీకు 1 నెలకి కాదు, సెమ్మింగ్కి ఇప్పుడే మొదలైందంటే ఇంకా కొన్ని మంత్స్ ఉన్నాయి. ఈ మంత్స్ అన్నిటికీ ఇప్పుడే నువ్వు తీసుకుంటున్నావు తక్కువకి, అది నువ్వు ఆలోచించుకో. ఇది కూడా తక్కువ ప్రైజే కానీ ఇప్పుడు ఆఫర్ పెట్టాను కాబట్టి ఇది అతి తక్కువ అంతే. ఈ 349 కూడా తక్కువే, ఎందుకంటే 600-500 ఉన్న ప్రైజు జస్ట్ 349 అంటే 50% ఆఫ్తో ఇస్తున్నాను. ఎందుకు ఇస్తున్నానంటే ఇంకా నీకు నెలే ఉంది కాబట్టి, ఎక్కువ లేదు టైము. ఈ నెలలో నువ్వు తీసుకుంటే నీకు ప్రైజు తగ్గుతుంది, ఆపర్చునిటీ ఉంటుంది, చదువుకునే ఆప్షన్ ఉంటుంది. సెకండ్ సెమ్కి నువ్వు కొనుక్కొందు, తర్వాత నువ్వు కొనుక్కొందు, ప్రిపేర్ అవుదు, టైం ఉంటుంది. ఏదైనా 4-5 నెలల టైం ఉన్నప్పుడు నువ్వు పెట్టావంటే ఒక అర్థం ఉంది, అంతేనా? అందుకే ఇది ఫోర్త్ సెమ్ వాళ్ళకి ఈ లాజిక్ మీరు ఫాలో అవ్వచ్చు. ఇదేంటంటే నెల ఉంది సార్ నేను ఎక్కువ పే చేయను అనుకున్న వాళ్ళకి ఈ ఆపర్చునిటీ. నువ్వు ఎక్కువ పే చేయక 50% పే చేస్తున్నావు 349 రూపీస్కి, అంతే. నువ్వు ఎన్ని నేర్చుకుంటే అన్ని నేను 5 యూనిట్లు ఇచ్చేస్తాను. అర్థమైందా? నీ ఎగ్జామ్స్ అయినంత వరకు కోర్సు ఉంటుంది, నీ ఎగ్జామ్స్ అయిన తర్వాత కూడా కోర్సు ఉంటుంది. ఇంకో లాజిక్ చెప్పనా, ఇప్పుడు ఎవరైతే క్లాసులు తీసుకుంటారో వాళ్ళకి ఫస్ట్ సెమ్ వాళ్ళకి ఒకవేళ మీకు సప్లీ ఉన్నా కూడా క్లాసులు ఓపెన్లోనే ఉంటాయి మీకు. ఎందుకంటే ఇప్పుడు తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ దాకా క్లాసెస్ ఉంటాయి. చూడండి 349 రూపీస్కి నేను 1 year ఇస్తున్నాను, 1 year సబ్స్క్రిప్షన్ ఇస్తున్నాను. 1 year అంటే సంవత్సరం ఇస్తున్నాను. ఎవరైనా 2 రోజులు ఇస్తారా? మనం ఎందుకు ఇస్తున్నాం? అది కూడా జస్ట్ 349కి. అది మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. మీకు ఏ డౌట్ ఉన్నా అడగండి. మనమైతే తగ్గించిన ప్రైజెస్ ఇవి, గుర్తుపెట్టుకోండి. మీరు ఇది పే చేస్తున్నారంటే దీనికి 10 times సక్సెస్ నేను ఇస్తా. 10 times సక్సెస్. క్లాసులు తీసుకున్న తర్వాత నీ ఫీలింగ్ ఏంటి చెప్పనా? ఏమవుతుందో చెప్పనా? ఎంత మంచి సబ్జెక్టు ఈ ప్రైస్కి వస్తుందా, ఎంత బాగా చెప్తున్నారు మేడం అని అనుకుంటారు. అటు హౌస్ వైఫ్స్, ఇటు కాలేజ్కి వెళ్ళలేని వాళ్ళు, అటు జాబ్ చేస్తున్న వాళ్ళు, నాకు టైమే లేదు సార్ అనుకున్న వాళ్ళు, నాకు బేసిక్సే రావు అనుకున్న వాళ్ళు, ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతారమ్మా.
ఇది గ్యారంటీ నేను చెప్పగలను. దానికి సంబంధించిన కామెంట్స్, ప్రూఫ్స్, స్క్రీన్ షాట్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. అది సో 10 times మీకు సక్సెస్ నేను ఇస్తాను, 10 times బెటర్ కంటెంట్ ఇస్తా. అంత తక్కువ ప్రైస్ ఇది. ఇటు ఇదవని అటు అదవని, ఆ సిమ్కి తగినట్టు ఆ సిమ్కి పెట్టాను, ఈ సిమ్కి తగినట్టు ఈ సిమ్కి నేనైతే పెట్టడం జరిగింది. సో మీలో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ ఒక ప్రాసెస్ చెప్తాను వినండి. ఫస్ట్లీ వాట్సాప్ నెంబర్ కింద మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా, నాకు మెసేజ్ చేస్తే మీకు యాప్ లింక్ పెడతాను. లేదా మీరే ప్లే స్టోర్లోకి వెళ్ళి మేక్ థింగ్స్ హ్యాపెన్ అని కొడితే మన ఛానల్ వచ్చేస్తుంది. లోగో అనేది మన ఛానల్ మీకు తెలుసు కాబట్టి తెలిసిపోద్ది. మేక్ థింగ్స్ హ్యాపెన్ ఎస్ వీ కెన్ మనది యాప్. డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అయిన తర్వాత రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత కోర్సెస్ అనే సెక్షన్ ఉంటుంది. కోర్సెస్ ఫస్ట్ సెక్షన్, ఆ సెక్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు లాస్ట్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ సెమ్ కోర్సులు అన్నీ ఉంటాయి. అక్కడ 349 అనే ప్రైస్లో మీకు 31st ఫస్ట్ డేస్కి అప్లై అయిపోతాయి. అప్డేట్ చేసేస్తాం, మీరు కొనేసుకోవడమే. ఆ సబ్జెక్ట్ టైటిల్ చదువుకోవడం, దాన్ని క్లిక్ చేస్తే కింద బై నౌ అని వస్తుంది, కొనేసుకోవడం అంతే. చూసుకోండి, 31st ఫస్ట్ దాటిన తర్వాత ప్రైజెస్ మారిపోతాయి, ఈ ప్రైజెస్ ఉండవు. కాబట్టి ఇంకా ఎవరైనా రెడీ అవ్వకపోతే వెంటనే రెడీ చేసుకోండి. హోప్ యు హ్యావ్ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్ వెల్. దీనికి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్న అడగండి. లేదంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినా నేనే మీకు లింక్ పెట్టి నేనే మీకు ప్రాసెస్ చెప్తాను. అలా కూడా మీరు కొనుక్కోవచ్చు, లేదా డైరెక్ట్గా యాప్లో కొనుక్కోవచ్చు. ఇంకెటువంటి మార్పులో లేవన్నమాట. అర్థమైంది కదా? రైట్. సో ఆల్ ది వెరీ బెస్ట్. ఈ న్యూ ఇయర్ ధమాకా ఆఫర్ను ఉపయోగించుకొని ఎన్నో కోర్సులు మీరు తీసుకుంటారని, మీరు చదువుకొని తక్కువగా వచ్చింది కాబట్టి తీసేసుకొని ప్రిపరేషన్ అయిపోతారని నేను ఆశిస్తున్నాను. దీనికి సంబంధించి ఎటువంటి డౌట్ ఉందో మీరు నన్ను అడగండి. గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ సెమిస్టర్ ఫస్ట్ సెమ్ అయిపోయిన తర్వాత సెకండ్ సెమ్ నుంచి మీ అందరికీ నేను బీకామ్ కూడా పెడతాను అనమాట. ఇక్కడ నుంచి మీ యొక్క సపోర్ట్తో. బీకామ్ చాలామంది అడిగారు, అందుకోసం అటు బీకామ్ పెడతాను, ఇటు బీఎస్సీ అన్నీ కూడా మనం అయితే పెడతాం. ఫస్ట్ సెమ్ వాళ్ళకి మన దగ్గర ఉన్న సబ్జెక్ట్స్ వచ్చేసరికి మ్యాథ్స్, కంప్యూటర్, మేజర్ మ్యాథ్స్, మేజర్ కంప్యూటర్, ఇంగ్లీషు, ఈ 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. మీలో ఎవరైనా ఈ 3 సబ్జెక్టులతో కలిగి ఉన్న వాళ్ళు మన దగ్గర డైరెక్ట్ మెసేజ్ చేసి కొనేసుకోవచ్చు. అలాగే 4th సెమ్ వాళ్ళకి మ్యాథ్స్ ఉంది, కంప్యూటర్ ఉంది, మేజర్ మ్యాథ్స్, మేజర్ కంప్యూటర్, మైనర్ మ్యాథ్స్, మైనర్ కంప్యూటర్ కూడా ఉంది. సో ఇవి సబ్జెక్ట్స్, ఇవి ప్రైజెస్, ఇవి బెనిఫిట్స్, ఇది సక్సెస్. సో ఎటువంటి డౌట్ ఉన్న అడగండి. ఆల్ ది వెరీ బెస్ట్. ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్.